అందరికీ నమస్కారం. రామ్‌తా. దివ్య విజ్ఞానం, దివ్య సంపద, వివి రమణ. నిన్న జరిగినటువంటి తరగతిలో అంటే మీరు మీ కల మమేకమైన స్థితి, అది అనంత తత్వంతో లయమైన స్థితి, అది అంతరాగ్నితో లయమైన స్థితి. అవునా? మీరు కలలు కనేటప్పుడు సంపూర్ణంగా వాటిలో జీవించాలి అన్నంత వరకు మనం నిన్న చెప్పుకున్నాము. ఈరోజు కథలోకి వెళితే నేను అంటే రామ్‌త మిమ్మలను ప్రేమిస్తున్నాను. అంటే మీరు దైవాంశ సంభూతులు కనుక, మీరు విశ్వ చైతన్య పరిణామాన్ని విస్తరింపజేసే దేవుళ్ళు కనుక, మీరు అంతర్ప్రపంచపు ఏలికలు కనుక, మీ కలలను దేదీప్యమానం చేయండి. మీ కలలను అంతర్శక్తి అంతరాగ్నిలో లీనం చేయండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అట్లే అగుగాక తథస్తు అని మనసులో స్మరించండి. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా చక్కెరతో కలిపిన నిమ్మరసాన్ని సేవించి రిలాక్స్ అవ్వండి. సంతోషాన్ని ఆస్వాదించండి. అంటే మీరు వాస్తవ రూపం చెందించే కళల గురించి ఇలా నినదించండి. ఏమని? నాలోని దైవ సామ్రాజ్యంలోని నియమ నిబంధనల మేరకు ఈ కళలన్నీ వాస్తవ రూపం చెందునుగాక. తదాస్తు. అట్లే అగుగాక అని మనస్సులో స్మరించండి. నాలోని దైవ సామ్రాజ్యానికి గల అపరిమితమైన శక్తికి సర్వాధికారి నేనే అని స్మరించుకోండి. కలలు కనడం ద్వారా మీరు నష్టపోయేదేమీ లేదు. మార్పు చెందడం ద్వారా మీరు కోల్పోయేదేమీ లేదు. అత్యున్నతమైన లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకొని వాటిని వాస్తవ రూపం చెందించుకోవడం కోసం కలలు కనడం వల్ల మీరు కోల్పోయేదేమీ ఉండదు. తెగింపు తెగింపు స్థితి, నిర్భీతి స్థితి కలిగి జీవితాన్ని ఒక సాహసంగా స్వీకరించడం వల్ల మీరు కోల్పోయేదేమీ ఉండదు. అజ్ఞానాన్ని వదిలించుకోవడం కోసం మీ ప్రయత్నాలు ఎప్పటికీ వృధా కావు. జ్ఞానం, స్వేచ్ఛ కోసం మీరు పరితపించాలి. అందుకోసం మీరు సవిరామ పోరాటం సాధన చేయాలి. అజ్ఞానాన్ని ఛేదించడం కోసం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడం కోసం పూనుకునే ప్రతి మానవుడు మహనీయుడే. మానవులందరూ మహనీయులే. ఈ మనిషి నుండి ఒక బుద్ధుడు, ఒక క్రీస్తు ఉద్భవిస్తున్నాడు. ఈ మనిషిలో నుండి మహిమాన్వితమైన విశ్వశక్తి ప్రకటితమవుతోంది. ఈ మనిషి నుండి సృష్టి జరుగుతోంది. మాస్టర్స్, ఈ విశ్వంలో అన్ని జీవాత్మలు దైవాలే. అన్ని జీవాత్మలు మహిమాన్వితమైనవే. ఈ సృష్టిలో దైవం కానిదంటూ ఏదీ లేదు. బ్రహ్మం కానిదంటూ ఏదీ లేదు. అంత బ్రహ్మమయమే, అంత మహా చైతన్య శక్తిమయమే. సర్వం లిక్విదం బ్రహ్మ తం ఏం శరణం గచ్చ అంతర్ప్రపంచంనే శరణం వేడుము. అవునా? ధ్యానం అపారమైన విశ్వశక్తిని సంగ్రహించడం కోసం, ఊహాశక్తి జీవితానుభవాలను సృష్టించడం కోసం. అపరిమితమైన సత్యాన్ని నిర్వచించడానికి పదాలు ఉండవు. సృష్టి, క్రియేషన్ అనేది మీ తెలివి, ఇంటెలిజెన్స్ వల్ల జరగదు. లక్ష్యం, సంకల్పం కోసం మీ ఊహాశక్తి అంటే ఇమాజినేషన్‌తో కలలు కనడం ద్వారా అంతర్శక్తిని చేరడం, ఆ తర్వాత అంతర్శక్తి మెకానిజంతో వాస్తవ రూపం చెందడం వల్ల మాత్రమే సృష్టి జరుగుతుంది. మీ జీవితానుభవాలను మీరే సృష్టించుకోగల సత్తా మీకు ఉంటున్నప్పుడు ఎందుకు బాధపడతారో, ఎందుకు దుఃఖిస్తున్నారో, ఎందుకు భయపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతటి నిస్సహాయ స్థితిలో ఈ భూమి మీద జన్మ తీసుకున్నారా? లేదు గాక లేదు. మీ ఇంటి దగ్గర వీధి కుక్క కూడా ఆనందంగా ఈ వర్తమానంలో హాయిగా ఉంటున్నప్పుడు మీరు బాధపడుతూ ఎందుకు కాలయాపన చేస్తారు? సర్వ సామర్థ్యాలను మీలో ఇముడ్చుకొని దేహీ దేహీ అని ఎందుకు ఆర్తనాదాలు చేస్తారు? ఒక చిన్న చీమ, ఒక సాలెపురుగు, ఒక పేడ పురుగు, ఒక చెద పురుగు ఈ అపారమైన విశ్వశక్తిని సంపూర్ణమైన నమ్మకంతో స్వానుభవంలోనికి తెచ్చుకుంటున్నప్పుడు
మీరెందుకు ఈ దుస్థితిలో ఉంటున్నారు? లేవండి. మేల్కోండి. అటు ఆకాశం వైపు చూడండి. మహావిశ్వంలో కోటాను కోట్ల నక్షత్ర సముదాయాలు మీకు కనిపించడం లేదా? కోటాను కోట్ల సౌర వ్యవస్థలున్నాయని మీకు అనిపించడం లేదా? ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకుంటే అప్ అపరిమితమైన అంతర్శక్తి అంటే దైవ పదార్థం మీ అందుబాటులోనికి రావడానికి సిద్ధంగా ఉంది. మీరు అసామాన్య శక్తిగల దైవ స్వరూపం అని స్మరణకు తెచ్చుకోండి. మీకు ఏది కావాలో వాటిని సృష్టించుకోగల శక్తియుక్తులు మీలోనే ఉన్నాయి. మరి బాధపడుతూ కాలయాపన చేయడం దేనికి? మీ జీవితాన్ని శాసిస్తున్నది ఎవరు? మీరు కాదా? మీలోని దైవము నిన్ను ఆరాధిస్తున్నాను. మీలోని దైవమా నిన్ను ఆరాధిస్తున్నాను. నీకు స్తోత్రం చేస్తున్నాను. నీకు ప్రణామములు. అపరిమితమైన నీ శక్తికి, అంతర్శక్తికి ప్రణామములు అని ప్రార్థన చేయండి. ప్రియమైన మాస్టర్స్, మీరు సృష్టించాల్సింది కేవలం ప్రాథమిక వాస్తవాన్ని మాత్రమే. ద్వితీయ వాస్తవం లేదా గౌణ వాస్తవం, సెకండరీ రియాలిటీ అనేది దానంతట అదే రూపాంతరం చెందుతుంది. ప్రాథమిక వాస్తవం నుండి గౌణ వాస్తవంలోనికి ఫ్రమ్ ప్రైమరీ రియాలిటీ టు సెకండరీ రియాలిటీ రూపాంతరం చెందడానికి అంతర్ప్రపంచపు మెకానిజం, ఇన్నర్ వరల్డ్స్ మెకానిజమ్స్ ఉద్యుక్తమవుతున్నాయి. ప్రాథమిక వాస్తవాన్ని ఎవరికి వారికి గల సంకల్ప శక్తి ద్వారా నిర్ణయించుకొని స్పష్టంగా నిర్ధారించుకొని ఊహాశక్తి కలల ద్వారా అంతర్ప్రపంచానికి చేరవేయవలసిన బాధ్యత కలిగి ఉంటున్నారు. ఎలాంటి సంకల్పాలు, లక్ష్యాలు కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. మీకు గల చైతన్య శక్తి స్థాయిలో మాత్రమే మీరు లక్ష్యాలు, సంకల్పాలు ఎంచుకోగల సామర్థ్యాన్ని అన్ని వేళలా కలిగి ఉంటారు. మీరు ప్రప్రదంగా చేయవలసిన పని చైతన్య శక్తి స్థాయిని పెంచుకోవడమే. మీరు చిన్నపిల్లలకు వారసత్వంగా ఇవ్వవలసింది ఈ సృష్టి శాస్త్రాన్ని. అది మరీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మాత్రమే. ఆత్మశక్తికి ఎమోషన్స్ అనేవి ఉండవు. అది అపరిమితమైన శక్తి మాత్రమే. ఎమోషన్స్ అనేవి మీ భావ సంపదనకు సంబంధించినవి. ఎమోషన్స్ ద్వారా ఆత్మశక్తి నుండి సంకల్పం, లక్ష్యాన్ని భౌతిక సంఘటనగా రూపాంతరం చెందించవచ్చు. The soul is not emotional. It is the engine of a creation. ఆత్మశక్తిలో ఎమోషన్స్ అనేవి ఉండవు. సంకల్పం, లక్ష్యం ద్వారా ప్రవేశించిన ఎమోషన్స్, ఫీలింగ్స్ కు అనుగుణంగా ఆత్మశక్తి సృష్టిని కావించే యంత్రం లాంటిది. సృష్టిని వాస్తవం చెందించడానికి ఆత్మశక్తి పూనుకుంటుంది. ఫలానా కావాలి అని స్పష్టంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఊహాశక్తి కలల ద్వారా మీరు ఆత్మశక్తికి చేరవేయవలసి ఉంది. విధిరాత లేదా లలాట లిఖితం లేదా దైవలీల అనే సిద్ధాంతం ప్రకారం ఇక్కడ జన్మ తీసుకొని ఉన్నట్లయితే మరి ఇక జీవించేది ఎందుకు? అలా ఒక బండరాయిలా ఏ కర్మలు చెయ్యకుండా గమ్మున కూర్చుంటే పోలేదా? ఎవరు రాశారు మీ విధిరాతని? ఎవరో రాస్తే మీరిక్కడ జన్మ తీసుకుంటున్నారా? అంతా విధిరాత లేదా దైవలీల ప్రకారమే జరిగేటట్లయితే అప్పుడు ఈ సంకల్ప శక్తి మరి ఇచ్ఛాశక్తి ఎందుకు? మనిషికి అపరిమితమైన శక్తి ఉంది అని చెప్పుకోవడం ఎందుకు? ఈ ప్రకృతిలో మార్పు, కదలిక అనవసరం కదా. అంతా విధిరాత లేదా దైవలీల అయినప్పుడు ఈ చైతన్య శక్తి మరి ఆత్మశక్తి ఒక బండరాయి వలె నిశ్చలంగా ఏ కదలిక లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరిగా ఉండిపోగలవు. ఈ బ్రహ్మాండమైన శూన్యంలో అంతా విధిరాత ప్రకారమే జరిగేటట్లు చైతన్య శక్తి, శక్తి యొక్క ప్రవాహం ఆగిపోతుంది. ఒకచోట నిశ్చలంగా ఉండిపోతుంది. నదీ ప్రవాహం ఆగిపోతే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా చైతన్య శక్తి ప్రవాహం ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి తరగతిలో మనము
మహాశూన్యంలో ప్రతి క్షణము కోటాను కోట్ల విస్ఫోటాలు ఏర్పడుతుంటాయి. ఇచ్ఛాశక్తి కేవలం విధిరాత మాత్రమే అని మీరు భావిస్తున్నారా? అనే దాని గురించి రేపటి తరగతిలో మనము చదువుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.